హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ లావణ్య వేమ్ల. 7th డే లో పార్ట్ 2 గా అయితే నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే 3 టెంపుల్స్ అయితే ఈ రోజు సందర్శించాము. తంజావూరు, నెక్స్ట్ వచ్చేసి వైద్యనాథ్ కోయిల్, అలా అక్కడ నుంచి చిదంబరం అయితే వెళ్ళాము. తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చిదంబర రహస్యం గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ 3 పట్టణాలు తంజావూరులోనే ఉంటాయి ఫ్రెండ్స్. తంజావూరు వీడియో చూసిన తర్వాత కంటిన్యూషన్ గా ఈ వీడియో చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇది కుంభకోణం. ఇక్కడ నుంచి మేమైతే వైద్యనాథ్ కోయిల్ కి, అక్కడ నుంచి అయితే చిదంబరం కి అయితే వెళ్ళాము. కుంభకోణంది ధనుష్కోటి వీడియోలో కూడా కొద్దిగా మీకు చూపించాను, కానీ లోపల టెంపుల్ లోపల మేము గణేశ్వరుని దర్శించుకున్నామని చెప్పాను కదా, అక్కడ మంగళహారతి అలాగే అమ్మవారిని అయ్యవారిని అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కుంభకోణంలో లోపలికి వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్ లో మనకైతే అతి పెద్ద గజేంద్రుడు అయితే అందరినీ ఆశీర్వదిస్తూ మనకైతే సందర్శనగా ఉంచారు ఫ్రెండ్స్. కుంభకోణం మనకు తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం అనే ఒక పట్టణం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు మొదట 3 నిమిషాలు కుంభకోణం గుడి, నెక్స్ట్ 3 నిమిషాలు వైద్యనాథ్ కోయిల్ టెంపుల్, తర్వాత వచ్చే 5 నిమిషాలు చిదంబర రహస్యం టెంపుల్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 11 నిమిషాల వీడియోలో అయితే సృష్టికారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత భాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందని, దాని వలన ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం. ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. 12 శైవ ఆలయాలు, 4 వైష్ణవ ఆలయాలు, అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. వీటిలో సారంగపాణి దేవాలయం చాలా ప్రాశస్తమైనది. సారంగపాణి దేవాలయం అంటే విష్ణుమూర్తి ఆలయం ఫ్రెండ్స్. దీని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలోకెల్లా అతి ప్రాచీనమైనది. ఎందుకంటే 12 మంది వైష్ణవాలు 8 మంది దీని ప్రాశస్తాన్ని కీర్తించడం జరిగింది. 1300-1700 మధ్య నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలు దశల్లో విస్తరించడం జరిగింది. కుంభకోణం టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కుంభకోణం టెంపుల్లో పరమేశ్వరునికి మంగళహారతి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యూనైతే మీరు చూసేయండి. నెక్స్ట్ వైద్యేశ్వర టెంపుల్ గురించి అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. వైద్వీశ్వరన్ కోయిల్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన శైవ క్షేత్రం. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో ఉన్న వైద్యీశ్వరన్ కోయిల్ 5 అంతస్తులలో చోళరాజుల కాలం నాటి వైద్యీశ్వరుని గుడి కారణంగా ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయం 1600 సంవత్సరాల క్రితానికి చెందినది. వైద్యీశ్వరన్ కోయిల్ టెంపుల్ కి ఒక ప్రాచీనమైన కథ ఉంది ఫ్రెండ్స్. అంగారకుడు ఒకసారి కుష్టు జబ్బుతో బాధపడుతూ ఉన్నారట. జబ్బు పడిన అంగారకుడిని వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారం ఎత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం ఈ ప్రాంతం ఫ్రెండ్స్. నవగ్రహాలలో ఒకరైనటువంటి అంగారకుడికి కుష్ఠరోగం తగ్గినందువలన ఈ ప్రాంతానికి వైద్యనాథేశ్వర్ కోయిల్ అని పేరు వచ్చింది. జ్యోతిషానికి ఆంధ్యుడు అగస్త మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీ శాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా మానవుల భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఊర్లో ఉంది. ఈ గ్రామంలో దాదాపు 12 మంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోతిషాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు. కర్ణాటకలోని కోడిమేట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఇందిరాగాంధీ బతికున్నప్పుడు రోజుల్లో ఆమె తరచూ అక్కడికి వెళ్లేవారు. కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు, రాష్ట్రపతులు, అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తులు చాలా మంది కోడిమేట్ వెళ్తున్నారు కూడా. అయితే వైద్యీశ్వర కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమేట్ ప్రాముఖ్యత ఒక్కింత తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్ర బిందువులు. వైద్యీశ్వర కోయిల్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చిదంబరం నటరాజస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో మనం నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో ఉన్న దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. చిదంబరం నటరాజస్వామి టెంపుల్లో అన్ని మిస్టరీగానే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చిదంబరం రహస్యం అంటే ఏమిటి, నటరాజస్వామి ఆలయానికి ఆకాశానికి ఉన్న లింక్ ఏంటో వీడియోలో అయితే కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. చిదంబరం నటరాజస్వామి ఆలయంలో మనం నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు
మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయంలో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అందులో తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో మనం ఎన్నో నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. పంచభూతాలలో ఒకటైన ఆకాశ తత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు. కానీ ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తెలియపోనుంది. ఎందుకంటే ఈ గుడిలో సంపదను లెక్కించేందుకు దేవాలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు ఫ్రెండ్స్. మనకైతే పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకి ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుణ్ణి భూమికి ప్రతీకగా చెబుతారు. మరో విచిత్రం ఏంటంటే 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆశ్చర్యమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. చిదంబరం టెంపుల్లోని బ్రాహ్మణులు బిల్వ పత్రాలు వేలాడడం కనిపించకుండా ఉండాలని ఒక తెరను అడ్డుగా ఉంచుతారు ఫ్రెండ్స్ అక్కడి పూజారులు. అయితే ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే పుణ్యక్షేత్రం ప్రాశస్తం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే వైద్యనాథేశ్వర్ కోయిల్లో బ్రాహ్మణుల వారు మంగళహారతి ఇచ్చి ప్రసాదం ఇవ్వడం ఫ్రెండ్స్. ఇది వైద్యనాథేశ్వర్ కోయిల్లో గోపురం. ఇదైతే చిదంబరం అయితే ఫోటో తీయనీయలేదు బ్రాహ్మణులు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఫోటో తీయాలని వెళ్తే మా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఫోన్ అనేది లాగేసుకొని అన్ని డిలీట్ చేసి ఇచ్చారు. ఇది వైద్యనాథేశ్వర్ కోయిల్. నెక్స్ట్ 8th డే కంచిలో అయితే నా ఫోన్ కూడా సూపర్వైజర్ అయితే కంచి కామాక్షి దగ్గర లాగేసుకున్నారు ఫ్రెండ్స్. కమింగ్ అప్ వీడియోలు అయితే నీకు మళ్ళీ ఆ విషయాలు అయితే నేను చెప్తాను. చిదంబరం నటరాజస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకైతే ఈ అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే గుడిని నటరాజస్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ దేవాలయానికి సంబంధించిన గోపురం వీపు వెనకే వస్తున్న అనుభూతి అయితే కలుగుతుంది. ఇది గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతిరోజు 21,000 అని అర్థం. ఆ బంగారం రేకులకు తాపడం చేసేందుకు 72,000 బంగారం మేకలను అయితే వాడారు. అంటే 15 × 60 × 24 = 21,600 ఫ్రెండ్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఇవి మన శరీరంలో ఉండే నాడులకు అన్ని ఆయుర్వేదం ద్వారా మనకైతే ఈ నాడుల గురించి అయితే తెలుస్తుంది. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం ఆలి బొటన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని ప్రాశస్తం. శాస్త్రవేత్తలు 8 పరిశోధనల అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్రం మధ్య బిందువుగా ఉంది. అంతేకాదు ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవుడిలో ఉండే నవరంధ్రులకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో పొన్నాబలం ఎడమవైపు ఉంటుంది. గుండె ఉండే స్థానం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడికి వెళ్లేందుకు పంచాక్షర పడి ఎక్కాలి. ఇది నా ప్లస్ మా ప్లస్ షీ ప్లస్ వా ప్లస్ యా పంచాక్షరిని సూచిస్తుంది. ఈ ఆలయంలో కనకసభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మండపంలో 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజ భంగిమను ప్రాశస్త శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అనే అభివర్ణించారు.
మూలావారు చెప్పిన ఈ విషయాన్ని శాస్త్రం నమ్ముతాదని నిరూపించేందుకు ప్రాశస్త్య శాస్త్రవేత్తలకు 8 ఏళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం. పంచభూత లింగ క్షేత్రాలు 5. అవి 1వది పృథ్వీలింగం, భూమికి చిహ్నం. ఇది ఏకాంబరేశ్వర ఆలయం అంటారు. కాంచీపురం, కంచిలో ఉంటుంది ఫ్రెండ్స్. 2వది జలలింగం, నీరు, జంబుకేశ్వర ఆలయం. ఇది తిరుచునాపల్లిలో ఉంటుంది. 3వది తేజోలింగం అంటే అగ్ని రూపానికి చిహ్నం. ఇది తమిళనాడులోని తిరున్నావలైలో అరుణాచలేశ్వర ఆలయం. 4వది వాయులింగం, గాలి రూపానికి చిహ్నం. ఇది శ్రీకాళహస్తీశ్వర ఆలయం, శ్రీకాళహస్తిలో ఉంటుంది. 5వది ఆకాశలింగం, ఇప్పుడు మీరు వీడియోలో చూసిన నటరాజస్వామి దేవాలయం. ఇది చిదంబరం, తమిళనాడులో ఉంటుంది. మేము తంజావూరులో ఈ టెంపుల్స్ని అయితే సందర్శించాము. మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.